అసలే బ్రూనో మూతి పెట్టాలని చూశాడు. అంత కష్టపడి డబ్బులు పెట్టి తెచ్చింది తినకుండా ఉంటే ఏమనుకోరు అంత కష్టపడి డబ్బులు పెట్టి తెచ్చింది తినకుండా ఉంటే ఏమనుకోరు అందరూ. ఆయమ్మ ఈగురు కొట్టాల ఆయమ్మ ఈగురు కొట్టాల హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ #నిక్షిత నిమేష్. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చి కొంత డల్గా అనిపిస్తున్నాయి ఆ వీడియోలన్నీ నేను. సో ప్రాంక్లే చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ వ్లాగ్స్ పెడతా. అండ్ ఇప్పుడైతే ఏమనుకున్నా అంటే వాడు ఈరోజు ఏం చెయ్యాలరా అంటే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ కావాలి అని ఆర్డర్ చేసి వెళ్ళాడు. పొద్దున్న టిఫిన్ కూడా తినలేదు అనమాట. ఈరోజు బాగా తినేయాలి మధ్యాహ్నం ఎట్లయినా టిఫిన్ కూడా తినలేదు. నేనేం ఆలోచించానంటే పిసినారి వాళ్ళు ఉంటారు కదా, ఒక మూవీ ఉంటుంది కదా, ఇట్లా ఏలాడేసి ఇది చూస్తూ తిను కడుపు నిండిపోద్ది ఆ టైపు. సో ఆ టైపు చేద్దాము సిరీస్ అంతా అనుకుంటున్నాను. సో దాన్ని ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు ఫుడ్ ఈ లైవ్ అన్నీ పెట్టేసి తిను అంటే తిన్నట్టు ఊహించుకొని తినేనని చెప్పు అని ఒకటి, ఇంకొకటి న్యూస్ పేపర్లు అట్లా కట్టుకునేది అది ఉంటుంది. సో ఆ సిరీస్ వస్తుంది, ఒకసారి చూడండి. అండ్ నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఎట్లా వస్తుందో చూడండి. పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో వాటి రియాక్షన్ ఎట్లుంటుంది, ఇదే తిన్నట్టు ఊహించుకో అంటే ఎట్లా బిహేవ్ చేస్తాడో చూద్దాం. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే అంకుల్ మొత్తం అంతా బ్లైండ్ అదే కట్టినా ఇట్లా ఎందుకు అని అడగకండి. ఎందుకు అంటే వీడు బిర్యానీ చేయమన్నా నాకు ఆర్డర్ వేసాడు అన్నా లేదా అన్నాలే. సో బిర్యానీ అంతా తినేకి మాది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఏం చేయమన్నా. అమ్మా నేనేం చేయనమ్మా, నువ్వు ఇప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దామనరా అంతే, ఇంకేం లేదు. చెప్పు పొద్దున్న తిన్నావు టిఫిన్? ఎట్లా తింటాను చెప్పినట్టు కదా. ఏం చెప్పినా ఏమనుకుంటారు అసలు, ఎట్లా తింటావు అంటే తిండి పెట్టలేదు అనుకుంటారు. అట్లా లేదు, బిర్యానీ తిండి చేస్తామని. బిర్యానీ కోసం తినలేదు. ఇప్పుడు బిర్యానీ చేయకపోతే ఏందట? మన మామూలు ఉండదుకో చూడు, మళ్ళా ఇంకా పొద్దు నుంచి తినలే అదే మనగా. పద బిర్యానీ బాగుంటుంది. మెల్లి 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 పడిపోతావు, ముద్దు పెడతావు అట్లే. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ తెలిసినట్టు? నీట్గా తెలుసా నీకు? అందుకే వాళ్ళు లీడ్ తీసుకెళ్తుంటే ఎట్లా పోవాలి, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదేమోనేమోనా అలా కాదు. ఒక నిమిషం ఏమీ చెప్పాలి, కళ్ళు తిరిగితే ఎందుకురా ఇట్లా డాన్స్. అదేమో పప్పాయి నువ్వు ఎంత పెద్ద గోర్లు ఉన్నాయరా నీకు. కూర్చో నమ్మచ్చా, కూర్చోప్ప. ఏం స్మెల్ వస్తుందా బిర్యానీ? బిర్యానీ ఏం బాగలేదు. అట్లా అజ్జయిద్రా అంత బాగా చేసి ఉంటుంది చెప్పు నీకోసం. వస్తానది పెట్టు మన ముందు కళ్ళు వెళ్ళిపోద్ది, చికెన్ వెళ్ళిపోద్ది. అసలే బ్రూనో మూతి పెట్టాలని చూశాడు. ఏమైంది? ఏది చికెన్? ఇదే చికెన్, అది ఫిష్, అది ప్రాన్స్, క్రాబులు దొరకలేదు. ఇప్పుడు ఏం చెప్తుందండి? తినా నీకేమైనా అవలేయా? కోడి తినమంటావు? కోడి కదా తింటుంది నువ్వు రోజు. కోడి ఉన్నారు కదా పచ్చి తినమంటారు. అట్లా ఎట్లా కనపడుతుంది గట్టిగా? ఎంత అనుకుంటున్నావు? అది ఎంత కాదు, నువ్వు ఏం చేయాలి? నువ్వు తినప్పా. నీకేం మెంటలేమరా? అంత కష్టపడి డబ్బులు పెట్టి తెచ్చింది తినకుండా ఉంటే ఏమనుకోరు అంత కష్టపడి డబ్బులు పెట్టి తెచ్చింది తినకుండా ఉంటే ఏమనుకోరు అందరూ. అసలు తిండి బాగా చేయను అనుకోరా? తినో తినా అన్నాడు, తినో. నేను కోపం నాకు మళ్ళా తిన్నో అసలు తింటారు ఇదే కదా రోజు తింటావు. నట్లేసుకో
వేసి ఎంత డబ్బులు అవుతాయి అనుకుంటున్నావు తినట్లా అంటే ఇప్పుడు నువ్వు నీకేమో పైడు నువ్వు అంత డబ్బులు పెట్టిందని ఇది 400 ఇది 800 ఇది 200 ఎంత మీకోసం ఎంత అయింది 1000 రూపాయలు పైన అయితే మసాలా ఎంత అవుతుంది 200 అయినా మసాలా 200 అంటే ఏమి గో 1 డేకి గ్యాస్ వేస్ట్ అర్థమవుతుందా నా శ్రమ వేస్ట్ నా టైం వేస్ట్ అర్థమవుతుందా ఇవి రోజు నువ్వు 3 తినొచ్చు నెలంతా తినొచ్చు అవి బతికినంత వరకు తినొచ్చు కుళ్ళిపోయిన స్మెల్ రానంత వరకు తినొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినట్లేదు అది పెట్టు అమ్మాలా పెట్టాక దాన్ని హింసిద్దు అసలు ఆగి తెచ్చిపోతాను నేను ఆకలి కూర్చో చెప్తా కూర్చున్నా ఇప్పుడు దాన్ని తింటూ చూడు జ్ఞానంలో నీట్గా పెద్దతో పెద్దోళ్ళు ఎట్లా జ్ఞానం చేస్తారు ఇట్లా ఇట్లా అనుకో ఇప్పుడు ఆ కోడిని చూడు నీట్గా అది నీకు ఎట్లా కనబడుతుంది ఎలా కనబడుతుంది ఎట్లా కనబడతాను అదే కోడి మాత్రం కనబడుతుంది కదా ఏమన్నా అమ్మాయిలు ఏమన్నా వేరేలా కనబడతారు అమ్మాయిలు తింటావా కోడినే తినేది తిన్నావు అనుకున్నావు కోడికి మసాలా రాసాను అనుకో 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 ఎట్లుంది అప్పుడు బొచ్చి తీసేసి మసాలా రాసినట్టుందా ఉంది దాన్ని నూనెలో వేపాను అనుకో నీ పిజ్జా తరము యాడికెళ్ళి నువ్వు తగ్గించుకో కదా నువ్వు ఏది కూర్చోవాలి మరి నువ్వు తింటావా లేదా పోసేనా తింటావా పోయేలా పచ్చుకోడే తిను పచ్చుకోడే తిను తిను శివ నీకేమో ధైర్యం పట్టింది ఏమన్నా తిను నీ చదువున్నాను అంతా బ్రూనో కూడా ఈ కొండ నీకు పెడతానా తిను కాదు కానీ మెంటల్ ఏమన్నా తెచ్చింది నాకు వస్తాగా బూత్ మళ్ళా వస్తాగా ఏమన్నా నాకు వస్తాగా బూత్ మళ్ళా వస్తాగా ఏమన్నా ఆ కోడి ఎంత 600 అన్నిటికీ ఇట్లా పరిగణ చూస్తాను తిను తింటా లేదా నువ్వు ఈరోజు తినలేదా అయిపోయారా చెప్తున్నాను నువ్వేనా బతకాలి నేను బతకాలి ఆ కోడిపి ఎంత ఉంది అది కూడా కొద్ది ఎట్లా తిను పేగులు కూడా తింటావు తిన్నట్టు ఎక్కువ ఇస్తున్నావు నేను కోడి తినమల్లే తిన్నట్టు ఊహించుకోమన్నాను పొరపాటు మళ్ళీ ఇట్లా పట్టుకొని తినేవు అంత సీన్ లేదు నీకు ఇప్పటి నుంచి నీకు నిమ్మికి నాకు అందరికి ఇంట్లో జస్ట్ వాటిని చూసి తిన్నాను అనుకోవాలి అంతే అంతే నోట్లోకి వెళ్దు ఏం బియ్యం రేట్ ఎంత పెరిగింది నూనె ఎంత పెరిగింది గ్యాస్ ఎంత పెరిగింది నా టైం ఎంత వేస్ట్ నాకే ఏం కటింగ్ గిన్నెలు ఎంత తోమాలంటే పనోళ్ళకి వద్దు ఇట్లా జీవితమే వద్దు డబ్బులు ఎందుకు వేస్ట్ అవ్వాలి చెప్పు మనకి డబ్బులు ఏం చేస్తావు పోయినప్పుడు ఏం పట్టుకొని ఇవన్నీ మనసు చంపేస్తావు ఇట్లా తింటుందేమో ఈగ తింటే ఎన్ని గ్రాములు మిస్ అవుతాయో తింటుందేమో ఈగ తింటే ఎన్ని గ్రాములు మిస్ అవుతాయో ఇట్లా కొడతాను దాన్ని ఈగలు తింటే మళ్ళీ ఏం మనం తినేకే సరిపోదంటే మళ్ళీ కొట్టావు గాలి గాలి చూడు ఈగలు ఆనమ్మ ఈగురు కూడా కొట్టాలి ప్రపంచంలో ఎవడు వాన్ తీసుకొని కడుపుకోవడం ఏది కాదు ఆలోచించి నీ తెలివి ఉంది అనుకున్నాడు నువ్వు చూస్తే ఇట్లా అక్క సూపర్ అక్క నువ్వు నీ ఐడియా సూపర్ అంటావు అనుకున్నా కానీ ఇట్లా బాధపడతావు అనుకోలేదురా ఎట్లుంది అన్నావు రెసిపీ బాగుంది సూపర్ కదా చూడు బాగుందా మళ్ళీ నీ టేస్ట్ లేదురా
నీ బతుకి ఎప్పుడు నీకా ఆలోచనలు రావు, డబ్బులు మిగిలించేకి అంత చేతే కాదు చూడరా నీకు. అసలు డబ్బులు దానికి ఎవరి సంబంధము? నీ బిజినెస్ మీ ఆడికి వెళ్ళిపోతుంది. అసలు నువ్వు ఏమైనా ఉందా? మైండ్ ఏమైనా పోతుంది? ఎందుకు తీసుకొస్తారా? చేయమలే పచ్చిగా ఫ్రిడ్జ్ లో పెడదాం, ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలా స్మెల్ చూసి మళ్ళీ పెట్టాలి. పొద్దున్న తీస్తాం మళ్ళీ ఫ్రెష్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెడదాం తీస్తాం 3 పూటలు ఇదే ప్రాసెస్. తీస్తాం మళ్ళీ ఫ్రెష్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెడదాం తీస్తాం 3 పూటలు ఇదే ప్రాసెస్. అది తీసి నందు కూర్చున్నాడు నీ ముందు, నిమ్మి కూర్చున్నాడు, ఇద్దరు తినేసినారు. నువ్వు తినే కడుపు నిండా, నువ్వు తిన్నాక నేను తిందాం అని. ఎందుకంటే నువ్వు అడిగినావు అక్క తిండి పెట్టు అని. ఈలోపు నీకు పెట్టకుండా నేను తింటాను మంచిగా. నువ్వు ఫాస్ట్ తినే నాకు ఆకలి అవుతుంది తినేస్తా అది నువ్వు కూడా. ఇప్పటికే నాకు తెలుసుకోదు కడుపు నిండిపోయింది చూసి చూసి. ఓవర్ చేస్తావు. అది తినడం అంతే తినేయకూడదు, జస్ట్ స్మెల్ చూసి మళ్ళీ పెట్టేసి లోపల పెట్టేయాలి అంతే. నువ్వు అడిగావా లేదా? చికెన్ బిర్యానీ అడిగావా? అడిగితే వాళ్ళు చేసి పెట్టాలి కానీ తినగా మళ్ళీ అయిపోతాయి అవి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్పి ఇట్లే తినండి మా డబ్బులు మిగిలితే అని చెప్పి. నన్ను మెడతో కొడతారు నాకే. ఇప్పటి నుంచి ఇదే ప్రాసెస్ మెయింటైన్ చేయండి, చాలా బెస్ట్. డబ్బులు సేవ్ అవుతాయి అన్ని. చెప్తారు మళ్ళా నీకే మళ్ళా నిమ్మి ఓకే అంటే ఓకేనా? నిమ్మి తిన్నాడంటే ఓకేనా? నువ్వు తింటావా? ఇప్పుడు నీ కడుపు ఇంత కూడా నిండలేదా? నడుతుంది కాదు. నీకేమన్నా పోయిందే? నీకేమో మధ్య ఏమన్నా చూతనే సగం నిండిపోయింది. ఇప్పుడు నువ్వు ఇది చూసినందుకు ఒక 100 గ్రాములు తగ్గింటుందా? తగ్గి ఉంటుంది. నిమ్మి చూసినందుకు 100 గ్రాములు తగ్గింటుందా? నువ్వు చూసి మొత్తం మన 1 కేజీ తగ్గిపోయి ఉంటది. కేజీ తగ్గిపోయిందే. ఇప్పుడు మళ్ళా మనం కేజీ కోసం ఎంత కష్టపడాలి? ఎప్పుడు నుండి డబ్బులు తెచ్చుకోవాలి? మనం ఎప్పుడు ఇల్లు కడతాం? ఇవన్నీ ఖర్చులు ఉంటే మనం ఎప్పుడు ఇల్లు కట్టి బాగుపడతాం రా. నువ్వు ఏ ఇబ్బంది దానికేనా? 1000 ఒక్క రోజుకే. ఇంకా నెలలు సంవత్సరాలు ఎంత డబ్బులు వేస్ట్ చేశాను. ఇప్పుడు వరకు నేను ఆలోచిస్తుంటే నా గుండె ఆగిపోతుంది. ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి పోయేటట్టున్నాను. అప్పుడే నీకు నీకెళ్ళేటప్పటికే వాళ్ళు కూడా చేస్తారేమో నాకు తెలుసు కానీ అమ్మ ఈగ ఈగలు పిలిచి చేపలు చేసినాడు. ఏం చేశాడు? తిన్నాడు. ఆయనకి బుర్రలేదు ఏమన్నా ఉండు ఆడే ఉండి వెళ్ళొద్దు అయిపోయి చెప్తాడు. ఇదో ఒకటి మధ్య వేసుకొని చూస్తానే ఉంటాడు. అది స్మెల్ చూసి పెట్టేయాలి అంతే, తినేది మొత్తం తినేయకూడదు. బూతుండి ఎట్లా ఏది ఎట్లా తింటారు? ఎట్లా కడ నింపుతుంది నీకేమన్నా? చూసే వాళ్ళ సీరియస్ చూసాను వల్ల అవునా నీకేమన్నా? పెద్ద నీకు డబ్బులు అంతే చులకన అయిపోయింది బాగా. నీకి నువ్వు బరిగొడ్డు బరిగొడ్డు మాదిరి కాదురా. చూడు అక్క డబ్బులు అని లెక్కలేదా? చులకన అయిపోయింది. లెక్కే బాధ్యత లేదు. చెప్పు ఏమన్నా మైండ్ పోతానే వస్తుంది. అడుగున్నా నేను ఇది చేప తినలే, కోడిను అది తిన్నా, రొయ్యలు తిన్నా. రొయ్యలు వానికి పచ్చి పెట్టే బతికినవి చచ్చిపోయినా ఈ లోపే. బతికినట్లు తింటేనే ఆరోగ్యము. తిక్కనాయలా అందరిలో చూడిపోసారి అందరూ అమ్మా దీనికి ఇంత లేదు. నువ్వే కాపీ కొట్టినావు, ఆల్రెడీ తింటున్నారు. నన్ను కాపీ కొట్టారు మీ అందరూ. ఫస్ట్ మనము జంతువులతో అడవిలో ఉన్నప్పుడు ఎట్లా పచ్చివే కదా తినేది. పచ్చి అప్పుడు తింటాడు. ఇప్పుడు పచ్చి తినొద్దు నువ్వు అలా తినేవు. అమ్మా ఆ పని చేయొద్దు, చూడడం వరకే. చూసి కడుపు నిండుకో. ఈరోజు చికెన్ తిన్నా, ఫిష్ తిన్నా, ప్రాన్స్ తిన్నా. రేపు కావాలంటే క్రాబ్స్ యాడ్ చేపిద్దాం. మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పు తిన్నాని. చెప్పు మీ అట్లే కదా. ఇప్పటికి ఎంత 1 కేజీ తగ్గింటుందా? తినేసి చూసుకుంటూ కూర్చో, నీటి దగ్గర కూర్చో. ఇప్పుడు చికెన్ బిర్యానీ
నిజం ఆలోచించుకో. నువ్వు పెద్దమ్మ ఇంట్లో కూడా అదే. నువ్వు మళ్ళీ పెద్దమ్మ ఇంట్లో తిందాం అనుకుంటున్నా, అక్కడ కూడా ఉండదు. చూపి అడిగి పెద్దమ్మ ఇంట్లో కూడా ఇంతే. నేను చెప్పినప్పటి నుంచి మంచి ఐడియా ఇచ్చావు, డబ్బులు మిగిల్చేదాన్ని పొగుడుతానా నన్ను. మైండ్ పొగుడుతాను కదండి, ఉంచుతారు మళ్ళా ఏమి ఇంత పిస్తున్నారు అని మళ్ళా నన్ను పిస్తనారే అనొద్దు శివ. పిస్తనారే నువ్వు పెద్ద ముసలిదారు అయిపోయినా నువ్వు యాడికి పోయినా వైజాగ్లో ఇట్లే తింటున్నారు. అండ్ ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళ నుంచి మొదలై రాయలసీమ అనంతపూర్లో కూడా నాలాగే తింటారు. నువ్వు యాడికి పోయినా కూడా అది పిస్తున్నారు కాదు. నువ్వు వచ్చి తింటావా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టాలా? తిండి పెట్టలేదని అదొక ఇదే మాకు పద. పెద్దం పెట్టదు.